ముందుగా చేరువచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము మనం చదువుకుందాం. ఈరోజు సందేశానికి ప్రాముఖ్యమైనటువంటి మాట ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలు ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ మాటను మనం ఆలోచించగలిగితే పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి క్రైస్తవులకు పత్రిక రాస్తూ మీరు ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండుడి అని వారిని మరి ఓదారుస్తున్నట్లుగా, లేకపోతే వారిని బలపరుస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం బలహీనులుగా ఉన్నాము. అనేక పరిస్థితులను బట్టి మనము బలహీనులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాము. కొన్ని పరిస్థితులను మనము చూస్తున్నప్పుడు వీటిని మనం ఎదిరించలేము, వీటిని మనం తట్టుకోలేము, వీటిని మనము గెలవలేము అనే ఒక నిరాశలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన వ్యక్తిగత జీవితాన్ని కానీ లేదా మన కుటుంబాన్ని కానీ పాడైపోయినటువంటి పరిస్థితులను చూసి మనము నిరాశకు లోనవుతూ ఉంటాం. ఇక వీటి నుండి మనల్ని ఎవరు కూడా తప్పించలేరు. ఒక అనారోగ్యం మనకు వచ్చినప్పుడు ఆ అనారోగ్యాన్ని బట్టి మనం ఎంతగానో కృంగిపోతాం, ఎంతగానో వేదనకు గురవుతాం. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందంటే అతను తన జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఏదో అతను కోల్పోయాడు. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అయితే ఎప్పుడైతే మనం అనారోగ్య పాలవుతామో, ఎప్పుడైతే మనము వ్యాధికి గురవుతామో, లేకపోతే అప్పుల సమస్యకు గురవుతామో, ఆర్థిక సమస్యలకు గురవుతామో, లేకపోతే సంబంధాలు విచ్ఛిన్నమైపోయి ఒక వేదనతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతామో, అప్పుడు ఈ పరిస్థితులను మనము ఎదిరించలేము. ఈ పరిస్థితుల నుండి మనల్ని ఎవరు రక్షించలేరు, కాపాడలేరు అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకసారి పాడైపోయినటువంటి మన పిల్లల జీవితాలని మనం చూసినప్పుడు ఇక కుటుంబం ఇంతే, ఇక ఎవరూ కాపాడలేరు అని మనం అనుకుంటూ ఉంటాం. మన దిననిత్య జీవితంలో ఇలాంటి సమస్యలను మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఒక ఉద్యోగ స్థలంలో మనం చూసుకుంటే అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. సమాజంలో చూసుకుంటే సమాజంలో కూడా సమస్యలు మనకు ఉన్నాయి. కుటుంబంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఎవరో ఒకరి ద్వారా ఈ సమస్యలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు సమస్యలను ఎదుర్కోవాలంటే ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అంటే మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా మనం ఎదురించాలి అంటున్నాడు. మనకు వచ్చే ప్రతి సమస్యను కూడా, అది అనారోగ్యమైనా సరే, ఆర్థిక పరిస్థితులైనా సరే, కుటుంబ పరిస్థితులైనా సరే, ఉద్యోగంలో సమస్యలైనా సరే, ఎక్కడైనా సరే మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా మనము ఎదిరించాలి. అంటే మనకు సరిపోయే బలం కావాలి. ఈ లోకంలో మనం బలహీనులుగా ఉన్నాం. బలహీనులమా కాదా? మనం బలహీనులము, అవివేకులము, అజ్ఞానులము, ఎన్నిక లేని వారం మనం. ఈ లోకంలో మనకు గొప్ప అధికారం ఏమీ లేదు. మన కింద ఒక 100 మంది ఏమీ లేరు. మనం సామాన్యులుగా మనం జీవిస్తున్నాము, లేకపోతే బలహీనులుగా మనము జీవిస్తున్నాము. బలహీనులకు బలం ఇచ్చేవాడు దేవుడు. బలహీనులకు తోడుగా ఉండేవాడు దేవుడు. పేదవారికి తోడుగా ఉండేవాడు దేవుడు. ఆ దేవుణ్ణి బట్టి మనం బలవంతులుగా ఉండాలి. అంటే ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా ఆ సమస్యకు కృంగిపోకుండా, ఆ సమస్యకు మరింతగా దిగజారిపోకుండా
ఎదురయ్యే సమస్యలను బట్టి దేవునికి దూరం కాకుండా చాలామంది సమస్యలు వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతారు. చాలామంది సమస్యల్లో పడిపోయినప్పుడు ఈ సమస్యలు నాకే ఎందుకు రావాలి అనే ఉద్దేశంతో చాలామంది దేవుడే ఉంటే నాకెందుకు ఈ సమస్యలు అని ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. ప్రియులారా, సమస్యలు అనేవి ప్రభువుని నమ్ముకుంటే రావు అని బైబిల్లో ఎక్కడ కూడా లేదు. ఈరోజు చాలామంది బోధిస్తున్నది కూడా ఏంటంటే ప్రభువుని నమ్మితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్తూ ఉంటారు చాలామంది. ఇది చాలా తప్పుడు బోధ, ఇది వాక్యములో లేని బోధ. అసలు సమస్యలు లేకపోతే నీవు మనిషివే కాదు. ఆలోచన చేయండి, నీకు సమస్య లేదు అంటే నీవు అసలు మనిషివే కాదు. ఎందుకంటే సమస్యలు ఎవరికి వస్తాయి? మనుషులకే వస్తాయి. సమస్యలు మనుషులకే వస్తాయి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. వాటిని ఎదిరించే, వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే ఆ సమస్యలను కొన్నిసార్లు మన పొరపాట్ల వల్ల, మన తప్పుడు నిర్ణయాల వల్ల మనం వాటిని మన పైకి తెచ్చుకుంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా వాటిని మనకు అనుమతిస్తాడు. ఎందుకంటే మనం మనుషులం. అయితే సమస్యలను ఒకవేళ దేవుడు అనుమతించినా వాటిని ఎదిరించే సామర్థ్యాన్ని, వాటి నుండి తప్పించబడే మార్గాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. అయితే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మనము దేవుని మీద ఆధారపడి ఆయన యొక్క శక్తిని ఆశ్రయించి ఆయన యందు బలవంతులుగా మనం ఉండాలి. నీవు బలహీనుడివే, అయితే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయనలో ఉన్నటువంటి బలం నీలోనికి వస్తుంది. ఆయనలో ఉన్నటువంటి బలం ఇక్కడ అన్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అన్నాడు. ప్రభు కంటే శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? దేవుని కంటే శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారా? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు ఎలాంటి వాడట? సర్వశక్తి గల దేవుడను అన్నాడు. అంటే ఆయనకి అసాధ్యమైనది అసలు ఏది కూడా లేదు. మనం తప్పులు చేసి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయి కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి మనము బాధ పెడతాం. తద్వారా అనేకమైనటువంటి సమస్యలను మనం కొని తెచ్చుకుంటాం. అబ్రహాం గారు కూడా అదే చేశారు. కరువు వచ్చిందని మోకాళ్ళేసి ప్రార్థన చేయకుండా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఐగుప్తు నీరు పారే దేశం, సారవంతమైనటువంటి దేశం, నాగరికత కలిగినటువంటి దేశం, అభివృద్ధి చెందినటువంటి రాజ్యం అది. ఆ కాలంలో అక్కడ సమృద్ధిగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి, మనం కూడా కొన్ని సందర్భాల్లో సమస్య వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టి మరెక్కడికో మనం వెళ్ళిపోతాం. అక్కడ బాగుంటుంది, అక్కడ మనం జీవించవచ్చు, అక్కడ మనం పని చేసుకొని బ్రతకచ్చు, అక్కడ మనం వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం దేవుని విడిచిపెట్టి కొన్ని సందర్భాల్లో మనం సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతాం. అలాంటి సందర్భాల్లో సమస్యలను మనం ఇంకా ఎక్కువ చేసుకుంటాం, కానీ వాటిని తగ్గించుకోలేము. తద్వారా అబ్రహాం గారు చిక్కుల్లో పడ్డాడు. ఆయన సమస్యలు కొని తెచ్చుకున్నాడు. ఇది ఆయన పొరపాటు వల్ల జరిగినది. అంటే ఈ కరువు అనేది అబ్రహాం గారికి వచ్చినట్లుగా మన జీవితంలో కూడా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. మన జీవితాల్లో కూడా ఎదురవుతాయి. నేను భక్తుని కదా, నాకెందుకు వస్తాయి అంటే, నీవు యోబు కంటే గొప్ప భక్తుడువా? చెప్పండి. యోబు కంటే నీవు భక్తురాలువా? ఆలోచన చేయండి. యోబు కంటే గొప్ప కష్టాలు నీకు వచ్చాయా? ఆలోచన చేయండి. భక్తుల కంటే గొప్ప కష్టాలు నీకు వచ్చాయా? యోబుకు వచ్చినటువంటి కష్టాలు ఈ లోకంలో ఎవరికి కూడా రాలేదు. ఆయనకు వచ్చినటువంటి సమస్య చిన్న సమస్య కాదు, సమస్తాన్ని కోల్పోయాడు. ఆయన సమస్తము కోల్పోయాడు. మొదట ఆస్తి కోల్పోయాడు, బిడ్డలు 10 మంది చనిపోయారు, తర్వాత అన్నీ కోల్పోయాడు, తర్వాత ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఆలోచన చేయండి, ఇంకేముంది ఆయన దగ్గర? ఆరోగ్యం కూడా కోల్పోయాడు. అయినా సరే దేవుడి మీద నిరీక్షణ వదులుకోలేదు.
చూడండి, భక్తుల జీవితాలు మనం చదువుకుంటున్నప్పుడు వారిలో ఉన్నటువంటి భక్తిలో ఒక 50% అయినా మనలోనికి మనము సంపాదించుకోవాలి, మనలోనికి మనం ఎక్కించుకోవాలి. మన ఆలోచనలోనికి, మన మనసులోనికి, మన జీవితంలోనికి మనం ఎక్కించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. యోబుని దేవుడు విడిచిపెట్టలేదు, పరీక్షించాడు అంతే. మన జీవితాల్లో కూడా మనల్ని కొన్ని సందర్భాల్లో దేవుడు పరీక్షిస్తాడు, సమస్యల ద్వారా నడిపిస్తాడు. సమస్యలు ఎప్పుడు కూడా మనకి అవి ఇంకా అభివృద్ధి పదములో నడవటానికే మనకి సహకరిస్తాయి, కానీ మనల్ని నాశనం చేయడానికి కాదు. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఈ లోకంలో మీరు బలహీనులు, మీరు సువార్తను సర్వలోకానికి ప్రకటించాలంటే మీకున్నటువంటి బలం సరిపోదు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అధికారులు కూడా అడ్డగిస్తారు, అయితే ఈ అధికారులను సైతం ఎదిరించి అధిగమించి మీరు సువార్తను ప్రకటించాలంటే శిష్యులతో ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఈ యెరూషలేములోనే ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, అప్పుడు మీరు శక్తిని పొందుతారు. ప్రభు యొక్క శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇవ్వబడుతుంది. అప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంగా సువార్తను ప్రకటించారు. ఈ లోకంలో అధికారులే మనకు వ్యతిరేకంగా మన మీదికి లేచినప్పుడు మనం ఏం చేయాలి? బలహీనులుగా. అవునా కదా? ఆలోచన చేయండి. ఈరోజు అధికారులే అనేక మంది ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలలో ప్రభువుకు వ్యతిరేకంగా చర్చిలు పడగొట్టడం, క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొని రావాలని చూడటం, ప్రార్థనలు జరగకుండా చూడటం, క్రైస్తవులను హింసించటము. చూడండి, ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది చేస్తున్నటువంటి దుర్మార్గాలు. అధికారంలో ఉన్నవారే ఈ విధమైనటువంటి కార్యాలు చేసినప్పుడు క్రైస్తవులు తమ గోడుని ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువు యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. ఇలాంటి పరిస్థితుల ద్వారా మనం వెళుతున్నప్పుడు, మనం వెళ్ళాలంటే, మనం ముందుకు కొనసాగాలంటే, చివరికి ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రభు యొక్క శక్తిని మీద మనం ఆధారపడాలి. ప్రభు యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు మోషే వారికి నాయకుడిగా ఉండి ఇశ్రాయేలీయులను నడిపించాడు. బానిసత్వం మొదలుకొని ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తులో నుండి వారిని ఆ బానిసత్వంలో నుంచి విడిపించి అరణ్య మార్గమున నడిపిస్తూ తీసుకొని వచ్చాడు. ఇక వారు దగ్గరకు వచ్చేశారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దగ్గరగా వచ్చేశారు. అప్పటికే వాళ్ళు 40 ఏళ్ళు అరణ్యములో ప్రయాణం చేశారు. అయితే ఆ అరణ్యములోనే మోషే మరణించాడు. మోషే ఏమయ్యాడు? మరణించాడు. మోషే తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే నాయకుడు లేడు. మోషే ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు ఎంతో ధైర్యం, ఎంతో బలం. ఎందుకంటే దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలీల ప్రతి సమస్యని కూడా దేవుని యొద్దకు తీసుకుని వెళుతూ వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాడు. మోషే దైవ సేవకుడు, దేవుని యొక్క సేవకుడు. సంఘానికి దేవునికి మధ్యవర్తిగా ఉండాలి. సంఘము యొక్క సమస్యలను తీసుకొని దేవునితో విన్నవించుకొని వాటిని పరిష్కరించేవాడుగా ఉండాలి. అందుకు ఒక మంచి నాయకుడు ఉన్నప్పుడు ఆ సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అవునా కదా? ఒక మంచి నాయకుడు, ఒక మంచి సంఘ కాపరి ఉన్నప్పుడు ఆ సంఘం అతన్ని బట్టి ఎంతో సంతోషిస్తుంది. బాప్తిజమిచ్చు యోహాను గారి గురించి, అతడు పుట్టినందువలన అనేకులు సంతోషింతురు అని రాయబడింది. బాప్తిజమిచ్చు యోహాను గారిని గురించి అతను పుట్టడం ద్వారా అనేక మంది సంతోషిస్తారట. ఎందుకంటే అతను పుట్టి పెరిగి పెద్దవాడై ప్రభువుకి గొప్ప సేవకుడయ్యాడు. అనేక మందికి సువార్తను ప్రకటించి ప్రభు గురించి ప్రకటించి అనేక మందికి బాప్తిస్మం ఇచ్చాడు. యోర్దాను నదిలో అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాడు.
రక్షణలోనికి వచ్చిన వారందరూ కూడా సంతోషించారు. అందుకు అతను పుట్టినందువలన అనేకులు సంతోషింతురు. మంచి కాపరిని బట్టి సంఘంలో ఉన్నవారందరూ సంతోషిస్తారు. ఒక మంచి తండ్రిని బట్టి కుటుంబంలో పిల్లలు అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే తండ్రి వారి యొక్క బలం. అవునా కదా? తండ్రి వారి యొక్క బలం. సంఘానికి సేవకుడు బలంగా ఉండాలి, అలాగే కుటుంబానికి తండ్రి బలంగా ఉండాలి. అంటే ప్రతి సమస్యను కూడా పరిష్కరించేవాడుగా ఉండాలి. అవునా కదా? పిల్లలు కోరింది, వారి సమస్యలన్నీ తీర్చేవాడుగా, ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించేవాడుగా, నాయకుడిగా, ఒక సారథిగా ఉండి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ పిల్లల్ని చదివించటంలో, పిల్లల అవసరాలు తీర్చడంలో వారికి సహకారుడిగా ఉండాలి, వారిని ముందుకు తీసుకుని వెళ్ళేవాడుగా ఉండాలి. అలాంటి తండ్రిని బట్టి పిల్లలు ఎంతో బలంగా ఉంటారు, ఎంతో సంతోషిస్తారు. అలాగే మోషే గారు ఇశ్రాయేలీయులు నడిపిస్తున్నప్పుడు మోషేని బట్టి ఇశ్రాయేలీయులు ఎంతో బలంగా ఉన్నారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా మోషే దగ్గరికి తీసుకుని వచ్చేవారు. మోషే ఏం చేసేవాడు? ఆ సమస్యను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళేవాడు. అప్పుడు దేవుడు మోషే ద్వారా ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలుకు ఎంతో బలంగా ఉన్నాడు మోషే, సహకారుడిగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అలాంటి మోషే ఈరోజు లేడు, చనిపోయాడు, ఇశ్రాయేలును విడిచి వెళ్ళిపోయాడు. అయితే మరి ఇశ్రాయేలు మరలా దేవునిలో కొనసాగాలంటే, మరలా వాళ్ళు ఒక భరోసా, ఒక నమ్మకం కలిగి జీవించాలంటే, ముందుకు కొనసాగాలంటే ఇప్పుడు దేవుడు యెహోషువని ఎంపిక చేసుకున్నాడు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు చూడండి, 9వ వచనంలో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ యెహోషువతో? నీవు దిగులు పడొద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఒక సమస్య మనకు వచ్చినప్పుడు మనం దిగులు పడతాం, భయపడతాం. అవునా కదా? ఎలా ఈ సమస్యను మనం ఎదిరించగలం? లక్షల రూపాయలు అప్పు చేశాము. ఈ అప్పుని చూస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనకు భయం అనిపిస్తుంది. ఇంత అప్పు ఎలా తీర్చగలం? కుటుంబాన్ని చూసినప్పుడు కుటుంబం ఏంటి ఇలా ఉంది, అస్తవ్యస్తం అయిపోయింది, జీవితాలన్నీ పాడైపోయాయి, నష్టంలో కూరుకొని పోయాము, ఎవరు దీన్ని బాగు చేయగలరు అని మనం భయపడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. అవునా కదా? మరి అలాంటి సందర్భములో దేవుడు ఇక్కడ మనతో చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇప్పుడు యెహోషువ మీద ఒక బాధ్యత ఉన్నది. సుమారుగా 20 లక్షల మంది ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళాలి. మోషే తర్వాత నాయకుడిగా వారిని ఆ దేశంలో ప్రవేశింపజేయాలి. 20 లక్షల మందిని నడిపించడం అంటే ఎంత కష్టంతో కూడుకున్న పని ఆలోచన చేయండి. అవునా కదా? ఈరోజు కుటుంబంలో, ఒకప్పుడు ఒక కుటుంబంలో 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులతో పాటు 10 మంది పిల్లలు ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో 4 కనిపిస్తారు. ఇప్పుడు ఇంకా మనం ముందుగా ఆలోచన చేస్తే ఇప్పుడు 2 కనిపిస్తున్నారు. అవునా కదా? ఎందుకు? వారిని పోషించలేకపోతున్నారు, వారికి కావాల్సినవన్నీ ఇవ్వలేకపోతున్నారు తల్లిదండ్రులు. మరికొంతమంది ఒకరే ముద్దు, 2 వద్దు అనుకుంటున్నారు. అంటే ఒకరుంటే చాలు, ఆడపిల్లైనా సరే మగపిల్లైనా సరే ఒకరుంటే చాలు. అంటే చూడండి, రోజుల్లో ఎన్ని మార్పులు వచ్చేసాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కుటుంబాన్ని పోషించలేమని, పిల్లలకు కావాల్సినవన్నీ తీసివ్వలేమని వారు ఒకరు లేక 2తో సరిపెట్టుకుంటున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 20 లక్షల మందిని ముందుకు నడిపించాలి యెహోషువ. ఇది ఎంత పెద్ద సమస్య ఆలోచన చేయండి. మనకి 2-3 పిల్లలే పెద్ద సమస్యగా కనిపిస్తున్నారు. వాళ్ళని చదివించటానికి, వాళ్ళని పోషించటానికి.
వాళ్ళ అవసరాలు తీర్చడానికి. మరి ఇక్కడ యెహోషువ 20 లక్షల మందిని నడిపించాలి. మోషే 20 లక్షల మందిని నడిపించాడు. ఎంతగా విసిగించారో తెలుసా వారు ఇశ్రాయేలీలు? వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ఇశ్రాయేలీలు చాలా కఠినంగా వ్యవహరించారు. మోషే పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. మోషే మాకు వద్దనుకున్నారు. మోషే వారి కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాంటి మోషే మాకు వద్దు, ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అని మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద సనిగారు, దేవుడి మీద సనిగారు. చూడండి, ఇలాంటి ప్రజలను నడిపించటానికి మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలోనికి వచ్చాడు. అప్పటికి మోషేతో గడిపినటువంటి అనుభవాలు యెహోషువకి ఉన్నాయి. మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుని పట్ల, అంతే నమ్మకంగా యెహోషువ గారు కూడా ఉన్నాడు. అందుకే యెహోషువ ద్వారా ఇశ్రాయేలులందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించాడు. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఉన్నది యెహోషువకి. ఆ సమస్యను ఎదిరించడానికి, ఆ సమస్యలో ముందుకు దూసుకుని వెళ్ళిపోవడానికి దేవుడు చెప్తున్నాడు, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటుంది. అప్పుడు యెహోషువకి సమస్య ఉన్నట్టే ఇప్పుడు మనకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయితే మనం నడిచే మార్గములో మన దేవుడు, మన ప్రభు మనకు తోడుగా ఉండాలి. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నీ కుటుంబం ఎంత భయంకరంగా అయినా ఉండని, నీవు ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో అయినా ఉండని, నీకు ఎన్ని సమస్యలైనా ఉండని, నీకు అనారోగ్యమైనా రాని, అయితే నీ మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసినవాడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులరా, ఈరోజు మన సమస్యల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. ఒక మాట చూసుకుని యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇప్పటి వరకు ఈ సమస్యల వలన నీ బలమంతా పోయింది, నీ జీవితం అంతా నాశనమైపోయింది, నీ కాలమంతా వ్యర్థమైపోయింది, నీ యవ్వనమంతా వ్యర్థమైపోయింది లోకంలో గడిపి. అయినా సరే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నూతన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నీ కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి, నీ కుటుంబాన్ని బాగుపరుచుకోవడానికి, నీ ఆరోగ్యాన్ని, నీ అనారోగ్యంలో కూడా నీవు ముందుకు వెళ్ళడానికి దేవుడు నీకు నూతన శక్తిని అనుగ్రహిస్తాడు, నూతన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? అది ఎవరికో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎవరికి నూతన బలం, ఎవరికి నూతన శక్తి, ఎవరికి సమస్యలను ఎదిరించే శక్తి సామర్థ్యం వస్తుంది, సమస్యలకు భయపడకుండా, జడియకుండా, ఆ సమస్యలో సైతం ధైర్యంగా ముందుకు వెళ్ళే బలం ఎవరిలో ఉంటుంది? ఎవరికి వస్తుంది? యెహోవా కొరకు ఎదురు చూచేవారికి, దేవుని మీద ఆశ పెట్టుకున్న వారికి. దేవుని సన్నిధికి రాని వారికి ఉంటుందా చెప్పండి? దేవుని సన్నిధికి రాకుండా ఇంటిలో కాలక్షేపం చేసేవారికి, లోకంలో సమయాన్ని గడిపేవారికి బలం వస్తుందా చెప్పండి? ఆ సమస్యల నుండి విడుదల వస్తుందా? ఆ సమస్యల్లో ముందుకు సాగే బలం వస్తుందా? ఆలోచన చేయండి. రాదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడే నీ సమస్యల్లో నీవు ముందుకు వెళ్ళగలవు. కొన్ని సమస్యలు దేవుడు మాత్రమే మనల్ని వాటి నుండి రక్షించగలడు, వేరే ఎవరు కూడా రక్షించలేరు. కొన్ని సమస్యలు, ఒక అనారోగ్యం వచ్చిందంటే వైద్యులు కూడా కొన్ని రోగాలని బాగు చేయలేరు, వైద్యులు కూడా చేతులు ఎత్తేస్తారు. అలాంటి అనారోగ్యం నుండి కూడా దేవుడు మనల్ని ముందుకు నడిపించగలడు, నూతన బలాన్ని మనకు అనుగ్రహించగలడు.
ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటే, ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఉంటే, ఆయన మీద ఆధారపడితే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. పౌలు గారు తన జీవితంలో ఎంతో గొప్ప సేవ జరిగించాడు. ఎన్నో ప్రయాణాలు చేసి ఎంతోమందిని ప్రభు కొరకు ఆయన రక్షించాడు. ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో తెలుసా? సువార్త యాత్రలో ప్రభుతో జీవిస్తున్నటువంటి ఆ జీవిత కాలంలో ఎన్నో సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. సమస్యల ద్వారా వెళుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలు ఎదురయ్యాయి. ఒకసారి ఆయన సమస్యలు మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఎందుకంటే మనలో చాలామంది సమస్యలను బట్టి దేవునికి దూరం అవుతూ ఉంటారు, దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. కొంతమంది వస్తారు దేవుని దగ్గరికి, వారికి వచ్చిన వెంటనే సమస్యలన్నీ తీరిపోవాలి, లేకపోతే వాళ్ళు మరలా వారము కనిపించరు, దేవుని సన్నిధికి రారు. ప్రియులరా, చూడండి, ఆలోచన చేయండి. మనం వచ్చిన వెంటనే మన పిల్లలు 10th క్లాస్ పాస్ అయిపోతారా? నీవు చేర్పించిన వెంటనే పాస్ అయిపోతారా? ఆలోచన చేయండి. అయిపోరు కదా. వారు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోవాలి, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి, వాటిలో నైపుణ్యత సంపాదించుకోవాలి, వాటిని కష్టపడి చదువుకోవాలి, కష్టపడి ఎగ్జామ్స్ రాయాలి. అవునా కదా? 10వ తరగతి పాస్ అవ్వాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఆలోచన చేయి. నా పిల్లవాడు చదవగలడు, రాయగలడు అని 5వ తరగతి చదువుకున్నటువంటి నీ పిల్లవాడిని 10వ తరగతిలో నువ్వు వేయగలవా? వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఏది తొందరగా జరగదు కదా. మరి దేవుని యొద్దకు వచ్చిన వెంటనే మనకి సమస్యలన్నీ తీరిపోవాలనుకుంటే నీలో ఉన్న విశ్వాసం ఎంత, నీ భక్తి ఎంత, నీ జీవితం ఎలా ఉంది, ఇవన్నీ దేవుడు చూడ్డా? ఆలోచన చేయండి. దేవుని దగ్గరికి వస్తున్నామే కానీ మనలో ఎంత భక్తి ఉంది, ఎంత విశ్వాసం ఉంది, దేవుని కొరకు మనం యథార్థంగా జీవిస్తున్నామా లేదా, ఆయన మాటలు పట్టించుకుంటున్నామా లేదా, ఇవన్నీ దేవుడు చూడని అవసరం లేదా? వచ్చిన వెంటనే దేవుడు మన సమస్యలన్నీ తీర్చేయాలా? చెప్పండి. చూడండి, పౌలు గారికి వచ్చినటువంటి సమస్యలు ఒకసారి మీరు చూడండి. 11వ అధ్యాయంలో, 2వ కొరింథీ 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి నేను చదువుతాను. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకం ఉన్నవి అంటున్నాడు. ఎన్ని సమస్యలు మనం చదువుకున్నాం. చివరిలో ఏమన్నాడు? ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నాడు. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. ఆయన యవ్వనస్తుడు మొదలుకొని వృద్ధుడయ్యేంతవరకు సేవ చేశాడు. చివరికి క్రీస్తుకి హతసాక్షిగా మారాడు. ఎంతోమందిని క్రీస్తు కొరకు సంపాదించిన గొప్ప యోధుడు. ఈరోజు సేవకులందరికీ ఒక స్ఫూర్తి పౌలు గారంటే. అంత గొప్పగా సేవ చేశాడు. అలాంటి గొప్ప సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఆయనకి. సొంత జనులు ఇశ్రాయేలు వలన ఆయనకి సమస్యలు, యూదుల వలన సమస్యలు, కుటుంబం వారి వలన సమస్యలు. ఎక్కడికి వెళ్ళినా సరే సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఆయన ఏ రోజైనా దేవుని విడిచిపెట్టాడా? చెప్పండి. ఏ రోజైనా? చివరికి పౌలు గారికి అనారోగ్యం కూడా ఉన్నట్లు చరిత్ర మనకి తెలియజేస్తుంది. అనారోగ్యం కూడా ఉంది ఆయనకి. ఒకవైపు సమస్యలు, ఒకవైపు బయట సమస్యలున్నా పర్వాలా, శరీరంలోనే సమస్యలుంటే ఆ బాధ ఇంకెంత గొప్పది. ఆలోచన చేయండి. యోబు గారి జీవితంలో ఆస్తి పోయింది, సమస్య.
పిల్లలు చనిపోయారు, సమస్య. ఇప్పుడు సమస్య దేహంలోనికే వచ్చి పడింది. అపవాది దేహాన్ని ముట్టాడు, దేహము అనారోగ్యముతో నిండిపోయింది. చిల్ల పెంకులు తెచ్చుకొని ఆ దేహాన్ని గోక్కుంటున్నాడు. ఆలోచన చేయండి, సమస్తాన్ని కోల్పోయాడు, చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు సమస్య శరీరంలో ఉంది. బయట ఉంటే మనం తట్టుకోగలం ఎలాగైనా సరే, అవునా కదా? బయట వారి నుండి సమస్య వస్తే అది ఒక రకమైన బాధ, ఇంట్లో ఉన్న వారి నుండే సమస్య ఎదురైతే అది ఇంకా బాధ, అవునా కదా? ఇప్పుడు బాధ దేహంలోనే మొదలైతే సమస్య దేహంలోనే అనారోగ్య రూపంలో మనల్ని ముడితే ఆ సమస్య ఇంకెంత గొప్పది. ఆ బాధ అసలు తట్టుకోగలమా చెప్పండి? పౌలు గారు కూడా ఆ సమస్యని ఎదుర్కొన్నాడు. సువార్త యాత్రలో ఎన్నో సమస్యలు బయట వారి నుండి ఎదుర్కొన్నాడు, సొంత వారి వాళ్ళని ఎదుర్కొన్నాడు. మనం వచ్చిన వెంటనే మన సమస్యలన్నీ తీరిపోవాలి. నీ సమస్యలు తీరిపోతే నువ్వు ఎగిరిపోతావు, నువ్వు సంఘానికి మరలా రావు. పిల్లపక్షికి రెక్కలు వచ్చినప్పుడు ఎలా ఎగిరిపోతుందో అలాగ మనం కూడా సమస్యలన్నీ తీరిపోతే అసలు దేవుణ్ణి చూడం. మనం దేవుణ్ణి పట్టించుకోము. కాబట్టి పక్కలో బల్లెములాగా మనకి ఎప్పుడు ఒక సమస్య ఏదో ఒకటి ఉండాలి. ఉంటేనే దేవుని యొద్దకు మనం వస్తాం. నువ్వు ఎలాంటి వాడవో దేవుడికి తెలుసు కాబట్టి ఒక ముళ్ళు నీకు పెడతాడు. కాబట్టి మన జీవితంలో మనం భక్తిని అభివృద్ధి చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇన్ని సమస్యల్లో ఉన్నటువంటి పౌలు గారు ఏ రోజు కూడా ప్రభువు మీద తిరుగుబాటు చేయలేదు. పైగా ఆయన ప్రభు కొరకు హతసాక్షిగా మారాడు. ఆ సమస్యల్లోనే ఆయన సంతోషించాడు, ఆ సమస్యల్లోనే ఆయన అభివృద్ధి చెందాడు, ఆ సమస్యల్లోనే అనేక మందికి ఆశీర్వాదకరుడుగా మారిపోయాడు ఆయన. సమస్యలు మనకు వస్తున్నప్పుడే మనం ఇంకా ఎక్కువగా పని చేయగలం, ఎక్కువగా మనం పరుగులెత్తగలం, అవునా కదా? ఇప్పుడు వాకింగ్ చేయడానికి వెళ్ళిపోతారు ఉదయాన్నే, ఎందుకు చెప్పండి? వారికి సమస్య, ఏ సమస్య లేకపోతే ఇంట్లో తిని పడుకుంటారు, అవునా కదా? ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇక మనుషులు నడవటం, పరిగెత్తడం, ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటారు. ఇంట్లో ఉన్న ఏదో ఒక పని చేసుకుంటారు, అవునా కదా? ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి సమస్యలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ సమస్యను ఎదిరించడానికి శక్తి కావాలి అని మనం ప్రభువుకి ప్రార్థన చేయాలి. ఇది మనం నేర్చుకోవాలి. పౌలు గారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ సమస్యల్లో దేవుడు పౌలు గారికి తోడుగా ఉండి, ప్రభు తోడుగా ఉండి వారిని నడిపించాడు. అది ప్రభు యొక్క శక్తి మీద మనం ఆధారపడటం. అందుకే ఏమన్నాడు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. మనం ఈ లోకంలో బలహీనులమే, కానీ ప్రభువుని బట్టి మనం బలవంతులుగా, ప్రతి సమస్యను కూడా ఎదిరించేవారుగా, దూసుకొని వెళ్ళేవారుగా మనం ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఆ బలం కావాలంటే ప్రభువుని మనం ఆశ్రయించాలి. ప్రభు మహాశక్తి సంపన్నుడు. ఈ సృష్టిని ప్రభు ఎలా చేశాడు? మనుషులు సొమ్మసిల్లిపోతారు, అయితే ప్రభు ఎప్పుడు కూడా సొమ్మసిల్లేవాడు కాదు, అలసిపోయేవాడు కాదు. ప్రభు సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి. ఆయన నోటి మాట వలన సమస్తాన్ని సృజించాడు. ఒకసారి ప్రభు శిష్యులతో కూడా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. అప్పుడు శిష్యులందరూ కూడా భయపడిపోయారు. ప్రభు ఏమో గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు శిష్యులందరూ ప్రాణభయముతో అరిచారు, కేకలు వేశారు, ప్రభువా లే, మమ్మల్ని రక్షించు, నీకు చింత లేదా అని పెద్ద గందరగోళాన్ని సృష్టించారు ఆ ఓడలో. అప్పుడు ప్రభు లేచాడు. ప్రభు లేచి గాలిని గద్దించాడట. అప్పుడు ఏమైంది? ఆ తుఫాను నిమ్మలం చేయబడింది. చూడండి, ఒక కుక్క పిల్లని మనం ఎలా గద్దిస్తామో అలాగా ప్రభు సముద్రాన్ని గద్దించాడు, తుఫాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు. అప్పుడు వాళ్ళందరూ ఈయన ఎవరో అనుకున్నారట. అప్పటి వరకు ప్రభు యొక్క శక్తి వారికి తెలియలేదు. ఏదో ప్రభుతో వస్తున్నారు, వెళ్తున్నారు, ప్రభు మాటలు బాగున్నాయి, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, ఇవి ప్రవక్తలు కూడా చేశారు పాత నిబంధనలో. కాబట్టి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితి వారికి లేదు.
ప్రవక్తలు కూడా చేశారు, ఏలియా గారు కూడా చేశారు, ఎలీషా గారు కూడా చేశారు, అలాగే ప్రభువు కూడా చేస్తూ ఉండొచ్చు అని వాళ్ళు ఒకవేళ అనుకొని ఉండొచ్చు. అయితే ఇక్కడ సముద్రాన్ని గద్దించడం ద్వారా వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు ఒకేసారి. ఎందుకంటే ప్రకృతి చక్రాన్ని ఆపిన వాళ్ళు ఎవరు లేరు. ప్రకృతిని అధికారంతో గద్దించిన వాళ్ళు ఏ ప్రవక్త కూడా లేడు పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ. అది ప్రభు ఒక్కడే చేశాడు. అంటే ప్రభువుకి ప్రకృతి పైన అధికారము ఉన్నదని వారు అక్కడ గుర్తించి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును తుఫానును లోబడుతున్నవని వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాంటి శక్తి సంపన్నుడైనటువంటి ప్రభు మీద మనం ఆధారపడ్డప్పుడు మన సమస్యల్లో మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి, మనల్ని నడిపించడానికి ప్రభు తన బలాన్ని మనకు తోడుగా ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే సమస్యలను ఎదిరించే శక్తి సామర్థ్యాలు మనకు ఇస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? ప్రభు ఆత్మ ద్వారా మనం నడిపింపబడుతున్నామా? ప్రభు ఆత్మ ద్వారా మనం నడిపించబడాలంటే, ప్రభు ఆత్మతో మనం నింపబడాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకము నుండి మనం వేరైపోవాలి. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. ఆయన నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉండాలి. మనలో ఇంచుమించు అందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళే. అయితే ఆత్మ ద్వారా నడిపించబడాలంటే ఈ లోక కార్యాలకి, లోక పద్ధతులకి దూరంగా మనం జీవించాలి. అప్పుడే సమస్యలను ఎదిరించే శక్తి సామర్థ్యం, దేవుడి మీద ఆధారపడే శక్తి సామర్థ్యం మనకు లభిస్తుంది. లేకపోతే మనం దినదినము దేవునికి దూరమైపోతాం. కాబట్టి ప్రియులరా, మనం చదువుకున్నటువంటి మాటను బట్టి ఈ లోకములో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా బలవంతులుగా ఉండి మనం ఎదిరించాలంటే ప్రభు యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. మనం ఎప్పుడైతే ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడతామో మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ప్రభు తీసివేయడానికి ఆయన సమర్థుడు. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మనం అందరం కూడా ప్రభు మీద ఆధారపడి జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.